ప్రార్థన విను దేవ. మరొకసారి నాయన మీతో మాట్లాడేందుకు ఇచ్చినటువంటి ఈ అవకాశములకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. ఇంతవరకు నాయన పరిశుద్ధాత్ముడి ద్వారా క్రమముగా మర్యాదగా మీరు నడిపించినందుకై మీకు స్తోత్రములు చెల్లించుచున్నాను దేవ. ఈ సమయంలో మీ దాసుడనైన నేను మీ మాటలను చెప్పబోచు ఉండగా పరిశుద్ధాత్ముడి ద్వారా నన్ను బలపరచు దేవ. ఇక్కడ కూర్చున్నటువంటి వారు మీ మాటలను ఆయన వినుటకు వేగిర పడుటకు సహాయమును చేయదేవ. మీ మాటలను జాగ్రత్తగా వినడానికి సహాయమును చేయదేవ. చక్కని వాతావరణాన్ని ఇంతవరకు అనుగ్రహించిన విధంగా అనుగ్రహించు దేవ. మీ దాసుని ప్రార్థన మీరు విని ఆయన జవాబులు ఇవ్వమని మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. సమయంలో దేవుని గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనాన్ని మనము చదువుకుందాం. ఈరోజు బాప్తిస్మము గురించి మనము నేర్చుకొనవచ్చు ఉంటున్నాం. బాప్తిస్మము తీసుకోవలసినటువంటి వారు ఉన్న కారణము చేత బాప్తిస్మాన్ని గురించి మనము దేవుని మాటలను చూడబోవచ్చు ఉంటున్నాం. ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ కూడా రక్షణలో ఎదగాలి, కాలమును బట్టి బోధకులు కావాలి. సంఘములో బోధకుడు కాదు కానీ ఎవరు ఉండాలి? బోధకులు ఉండాలి. కనుక మీరందరూ కూడా జాగ్రత్తగా వినాలి, నేర్చుకోవాలి, బోధకులు కావాలి. 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. ఇక్కడ బాప్తిస్మము పొందినటువంటి వారు ఉన్నారు. ఎవరు వీరు? 22వ వచనాన్ని చదువుకుంటే, ఇశ్రాయేలు వారలారా. బాప్తిస్మం ఎవరు తీసుకున్నారు అంటే ఇశ్రాయేలీలు తీసుకున్నారు. ఎనిమిదవ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియో యేసుక్రీస్తు నామమును గూర్చియో సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. బాప్తిస్మం పొందారు. ఎవరు వీరు? 2వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు బాప్తిస్మం తీసుకున్నారు. ఈ 8వ అధ్యాయంలో
బాప్తిస్మం తీసుకున్నటువంటి వారు ఎవరు? 5వ వచనాన్ని మనం చదువుకుంటే, అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. 14వ వచనాన్ని మనం చదువుకుంటే, సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. సమరయ వారు, దయచేసి వచ్చే ఆదివారం ఎంతమంది అయితే ఒక చార్టులో వ్రాసుకొని రాగలరో అంతమంది చార్టులో వ్రాసుకొని రండి. 2వ అధ్యాయంలో బాప్తిసం పొందారు. ఎవరు బాప్తిసం పొందారు? ఇశ్రాయేలీయులు పొందారు. 8వ అధ్యాయంలో బాప్తిసం పొందిన వారు ఉన్నారు. ఎవరు వీరు అంటే సమరయ వారు, అంటే సమరయులు. ఆ విధంగా మీరు చాట్లో వచ్చే వారం రాసుకొని రావాలి. రాగలిగిన వారు అలా రాసుకొని రాగలిగాలంటే ఇప్పుడు మీరు నోట్బుక్ లో రాసుకోవాలి. జాగ్రత్తగా విని రాసుకోండి. సమరయులు బాప్తిసం పొందారు. 13వ వచనం, 8వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది. ఎవరు బాప్తిసం పొందాడు? సీమోను కూడా. సీమోను బాప్తిస్మము పొందాడు. అదేవిధంగా 36వ వచనం, అదే అధ్యాయము 36వ వచనం. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చెను. ఇక్కడ ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. బాప్తిస్మం తీసుకున్నాడు. ఎవరు తీసుకున్నాడు? నపుంసకుడు లేక మంత్రియే నపుంసకుడుగా ఉన్నాడు. బాప్తిస్మం తీసుకున్నాడు. 9వ అధ్యాయము 18వ వచనం. చదవని వారు కూడా చదవండి. ఒక్కొక్కరు ఒక్కొక్క వచనం చదవండి. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడెను. బాప్తిస్మము పొందెను. బాప్తిస్మము పొందెను. ఎవరు బాప్తిస్మం పొందారు? సౌలు బాప్తిస్మము పొందాడు. మనము ఈ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే మొదటి వచనంలో సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటైను హత్య చేయుటైను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి. కాబట్టి ఈ అధ్యాయము ఎవరి గురించి మాట్లాడుతుంది అంటే సౌలు గురించి మాట్లాడుతుంది. కాబట్టి ఇక్కడ బాప్తిస్మం పొందినటువంటి వ్యక్తి పేరు ఏమిటి అనగా సౌలు. అదేవిధంగా 10వ అధ్యాయము 47, 48 వచనాలను మనము చదువుకుందాం. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలనని ఆజ్ఞాపించెను. బాప్తిస్మము పొందినట్లుగా ఇక్కడ వ్రాయబడలేదు, కానీ బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని పేతురు చెప్పినట్లుగా, తర్వాత బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తున్నాం. మనకు సులువుగా అర్థమవుతుంది.
వారి తర్వాత బాప్తిసం పొంది ఉంటారు. ఇక్కడ బాప్తిసం ఎవరు పొందారు? ఈ అధ్యాయంలో బాప్తిసం ఎవరు పొందారు? 2వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు బాప్తిసం పొందారు. 8వ అధ్యాయంలో సమరయులు బాప్తిసం పొందారు. ఆ 8వ అధ్యాయంలోనే సీమోను కూడా బాప్తిసం పొందాడు. అదే 8వ అధ్యాయంలో మంత్రి బాప్తిసం పొందాడు. 9వ అధ్యాయంలో సౌలు బాప్తిసం పొందాడు. 10వ అధ్యాయంలో ఎవరు బాప్తిసం పొందారు? ఎవరు బాప్తిసం పొందారు అంటే 10వ అధ్యాయంలో మనం కొర్నేలిని మనం చూస్తాం. అతని ఇంటి వారిని మనం చూస్తాం. అతడు తన బంధువులను, ముఖ్య స్నేహితులను కూడా పిలిపించినట్లుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఇంతకు అనగా కొర్నేలి ఉన్నారు, అతని ఇంటి వారు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ముఖ్య స్నేహితులు ఉన్నారు. వీరందరూ బాప్తిస్మం పొందారు. ముఖ్యంగా ఈ అధ్యాయంలో వీరందరూ ఎవరంటే అన్యజనులు. 2వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు, 8వ అధ్యాయంలో సమరయులు, 9వ అధ్యాయంలో సౌలు ఇశ్రాయేలీయుడే, 10వ అధ్యాయంలో అన్యజనులు అంటే మన వంటి అన్యజనులు బాప్తిస్మము పొందుకున్నారు. అలాగే 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. 16వ అధ్యాయము 15వ వచనం. ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందారు. అపోస్తలర కృత్యగలు 16వ అధ్యాయ 15వ వచనం. అపోస్తలర కృత్యగలు 16వ అధ్యాయ 15వ వచనం. ఓకే, ఇక్కడ బాప్తిసం పొందారు. ఎవరు బాప్తిసం పొందారు? లుదియా కదా. లుదియా ఆమె యొక్క ఇంటి వారు. లూదియా అదే విధంగా ఆమె ఇంటి వారు బాప్తిస్మము పొందారు. అదే అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. 32, 33. అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ఎవరు బాప్తిసం పొందారు? చెరసాల నాయకుడు, అతని ఇంటి వారు. 18వ అధ్యాయము 8వ వచనం. 18వ అధ్యాయము 8వ వచనం. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పో తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. ఎవరు బాప్తిస్మం పొందారు? కొరింథీయులు బాప్తిస్మము పొందారు. చివరిగా 19వ అధ్యాయము 5వ వచనం. అన్ని కూడా అపోస్తలుల కార్యములలోనే. చాప్టర్ 19 వర్స్ 5. చాప్టర్ 19 వర్స్ 5. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. ఎవరు బాప్తిస్మం పొందారు? ఇక్కడ ఎఫెసులో ఉన్నటువంటి శిష్యులు. బాప్తిస్మాన్ని గురించి మనము నేర్చుకొనుచున్నాం. బాప్తిస్మము తీసుకోవాల్సినటువంటి వారు సంఘంలో ఉన్నారు. ఎలా బాప్తిస్మం తీసుకోవాలి అని తెలియాలి అంటే బైబిలులో బాప్తిస్మం తీసుకున్న వారు ఎలా బాప్తిస్మం తీసుకున్నారో మనకు తెలిస్తే మనం కూడా ఎలా బాప్తిస్మము తీసుకోవాలో అర్థమవుతుంది. దేవుని మాటలే మనకు మాదిరి. ఆచార సాంప్రదాయాలు మనకు మాదిరి కాదు కానీ
66 పుస్తకాలలో ఉన్నటువంటి దేవుని మాటలే మనకు దేవుని మాటలే మనకు మాదిరి. వారు ఏ విధంగా బాప్తిస్వం తీసుకున్నారో మనకు తెలిస్తే మనం కూడా అదే విధంగా బాప్తిస్వం తీసుకోవడానికి వీలు అవుతుంది. బాప్తిస్వం తీసుకున్న వారిని నేను మీకు జ్ఞాపకం చేశాను. ఎవరెవరు బాప్తిస్వం తీసుకున్నారు నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు, 8వ అధ్యాయంలో సమరయులు, 8వ అధ్యాయంలోనే సీమోను, 8వ అధ్యాయంలోనే మంత్రి, 9వ అధ్యాయంలో సౌలు గారు, 10వ అధ్యాయంలో అన్ని జనులు, 16వ అధ్యాయంలో లూదియా ఆమె ఇంటివారు, అదే అధ్యాయంలో చెరసాల నాయకుడు ఆమె ఇంటివారు, అతని ఇంటివారు, 18వ అధ్యాయంలో కొరింథీయులు, 19వ అధ్యాయంలో ఎఫెసులోని శిష్యులు. వీరందరూ కూడా బాప్తిస్వం తీసుకున్నారు. అయితే వీరందరూ ఎలా బాప్తిస్వం తీసుకున్నారు? ఎప్పుడు బాప్తిస్వం తీసుకున్నారు? ఎప్పుడు బాప్తిస్వం పొందారు అంటే దేవుని మాటలో చాలా స్పష్టంగా చెబుతున్నవి ఏమిటి అంటే వీరందరూ విని బాప్తిస్వం తీసుకున్నారు. వీరందరూ ఏం చేశారు? అందరూ చెప్పాలి. వీళ్ళందరూ ఏం చేశారు? విని బాప్తిస్వం పొందారు. ఏం విని బాప్తిస్వం పొందారు? దేవుని మాటలు. 66 పుస్తకాలలో ఉన్నవి ఏంటి? 66 పుస్తకాలలో ఉన్నవన్నీ కూడా దేవుని మాటలే. 66 పుస్తకాలలో ఆదాము గురించి ఉంది. ఆదాము గురించి విని బాప్తిస్వం తీసుకోవచ్చా? అబ్రహాము గురించి విని, ఇస్సాకు గురించి విని, యాకోబు గురించి విని, మోషే గురించి విని, యెహోషువ గురించి విని బాప్తిస్వం తీసుకోవచ్చా? వారి గురించి రాయబడినటువంటి వాక్యం విని బాప్తిస్వం తీసుకోవచ్చా? తీసుకోకూడదా? తీసుకోకూడదు. వాక్యం విని అంటే ఏ వాక్యం విని బాప్తిస్వం తీసుకున్నారు? 10 మంది బాప్తిస్వం తీసుకున్నట్లుగా నేను 10 మంది అంటే నేను ఒక్కొక్క అధ్యాయంలో వీరు అని చూపించుకుంటూ వచ్చేసాను. వారు బాప్తిస్వం తీసుకున్నారు. వారు బాప్తిస్వం తీసుకున్నటువంటి వీరందరూ కూడా ఏం విని బాప్తిస్వం తీసుకున్నారు అంటే వాక్యం వినే బాప్తిస్వం తీసుకున్నారు. ప్రత్యేకంగా వాక్యం విని అంటే ఏ వాక్యం విని బాప్తిస్వం తీసుకున్నారు? ఏ వాక్యం విని బాప్తిస్వం తీసుకున్నారు? చూడండి, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 7వ వచనం. అందరూ రాసుకోండి. అందరూ రాసుకోవాలి. దేవుడు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు వాక్యం చెప్పగలగాలి. మీరు బాప్తిస్వం గురించి ఇతరులకు బోధించగలగాలి. నేను మిమ్మల్ని గృహ దర్శనాలకు పంపించినప్పుడు మీరు వెళ్ళగలిగి బాప్తిస్వం తీసుకొనని వారికి బాప్తిస్వం చెప్పగలగాలి. కాబట్టి అలా చేయగలగాలి అంటే మొట్టమొదట మీకు తెలియాలి. ఇప్పుడు వాక్యం విని అంటే 66 పుస్తకాలలో ఉన్నదంతా ఏంటి? దేవుని వాక్యమే. కాబట్టి ప్రత్యేకంగా ఏం విని వారు బాప్తిస్వం తీసుకున్నారో అనేది మనము చూస్తూ ఉంటున్నాం. 15వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ఆరంభమందు అన్ని జనులు నా నోట సువార్త వాక్యము విని, అండర్లైన్ చేయండి, అది సువార్త వాక్యము విని. ఏం విన్నారంట? ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే అన్య జనులను గురించి మాట్లాడుతూ ఉన్నారు. అన్య జనులు అతని ద్వారానే సువార్త వాక్యం విన్నారు కనుక ఆ విషయాన్ని పేతురు గారు చెబుతూ ఉంటున్నాడు. ఇక్కడ చెబుతూ ఏమని చెప్తున్నాడు ఆయన? పేతురు ఏమని చెప్తున్నాడు? అన్య జనులు విన్నారు అట. ఏం విన్నారు? వాక్యం విన్నారు. ఏ వాక్యం? దేనిని గురించిన వాక్యం విన్నారు? సువార్త వాక్యము విన్నారు. అది సువార్త వాక్యము విన్నారు. అబ్రహామును గురించి కాదు,
ఇస్సాకును గురించి కాదు, యాకోబును గురించి కాదు, మోషేను గురించి కాదు, యెహోషువను గురించి కాదు, దావీదు గురించి కాదు. ఇక్కడ ఏ వాక్యం విన్నారు? సువార్త వాక్యము విన్నారు. ఇంకా ఇంకా ప్రత్యేకంగా సువార్త వాక్యము. సువార్త వాక్యం అంటే ఎవరిని గూర్చిన సువార్త వాక్యం విన్నారు? ఎవరిని గూర్చిన సువార్త వాక్యం? సువార్త వాక్యము, సువార్త, సువర్తమానము. సువర్తమానం అంటే మంచి వర్తమానము. సువార్త మంచి వార్త. సువర్తమానం అన్నా సువార్త అన్నా ఒకటే. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని. ఇక్కడ సువర్తమానము అనే మాట ఉంది. సువర్తమానము జాగ్రత్తగా వినాలి మీరందరూ కూడా. సువర్తమానము ఎవరు పంపారు? ఈ సువర్తమానాన్ని దేవుడు పంపాడు. ఎవరి దగ్గరికి? మరి దగ్గరికి కాదు, జకరియా ఎలిజబెత్ జకరియా దగ్గరికి పంపించాడు. ఎవరి ద్వారా పంపించాడు? గబ్రియేలు దేవదూత ద్వారా పంపించాడు. ఇప్పుడు దేవుడు గబ్రియేలు దూత ద్వారా జకరియాకి ఏ వర్తమానం పంపించాడు? సువర్తమానము పంపించాడు. అంటే ఇది జకరియాకు పుట్టబోయే కుమారుడైన యోహానును గూర్చినటువంటి సువర్తమానం. మరి ఈ సువర్తమానం వినాలా? జకరియాకు పుట్టబోయే కుమారుడైన యోహానును గూర్చినటువంటి సువర్తమానం యొక్క వాక్యం ఇది. సువార్త వాక్యం వినాలి అంటే ఎవరిని గూర్చిన సువార్త వాక్యం వినాలి? యోహానును గూర్చిన సువార్త వాక్యం వినాలా? కాదు. జకరియాను గూర్చిన సువార్త వాక్యం వినాలా? కాదు. ఎలిజబెత్తును గూర్చినటువంటి సువార్త వాక్యం వినాలా? కాదు. మరి ఎవరిని గూర్చినటువంటి సువార్త వాక్యం వినాలి? వీరు బాప్తిసం తీసుకున్నటువంటి వారు ఎవరిని గూర్చిన సువార్త వాక్యం విని బాప్తిసం పొందారు? అది మనం చూద్దాం. చూద్దాం. అదే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 12వ వచనాన్ని. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియో యేసుక్రీస్తు నామమును గూర్చియో సువార్త ప్రకటించుచుండగా. ఇక్కడ ఎవరిని గూర్చిన సువార్త వాక్యం విని బాప్తిసం పొందారు అంటే ఈ 12వ వచనం ప్రకారంగా దేవుని రాజ్యమును గూర్చియో తర్వాత యేసుక్రీస్తు నామమును గూర్చియో సువార్త వాక్యమును విన్నారు. ఇంకా అదే 8వ అధ్యాయము 35వ వచనం చూడండి. 8వ అధ్యాయము 35వ వచనం. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి అండర్లైన్ చేయండి, ఇది అండర్లైన్ చేయండి. యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. అది ఎవరిని గూర్చిన సువార్త? యేసును గూర్చిన సువార్త. బాప్తిసం ఇచ్చి యోహానును గూర్చిన సువర్తమానము విని సువర్తమానానికి సంబంధించిన వాక్యం విని బాప్తిసం పొందలేదు వీళ్ళు. బాప్తిసం పొందినటువంటి వారందరూ కూడా వాక్యం విన్నారు. వినండి, విన్నారు. మొదట ఇది విన్నారు. ఏం విన్నారు? వాక్యం విన్నారు. ఏ వాక్యం విన్నారు? సువార్త వాక్యం విన్నారు. ఎవరిని గూర్చిన సువార్త వాక్యం విన్నారు? యేసును గూర్చిన సువార్త వాక్యం విన్నారు.
ఏది పడితే అది కాదు, ఏది పడితే అది వాక్యం విని బాప్తిసం పొందలేదు. వాళ్ళు ప్రత్యేకముగా దేవుని రాజ్యమును గూర్చియో యేసుక్రీస్తు నామమును గూర్చియో సువార్త విన్నారు. ఇక్కడ మంత్రి గురించి ఫిలిప్పు ఎవరిని మంత్రితో మాట్లాడుతున్న సందర్భంలో ఫిలిప్పు ప్రకటించాడు. ఏం ప్రకటించాడు? సువార్త ప్రకటించాడు. ఎవరిని గూర్చిన సువార్త ప్రకటించాడు? యేసును గూర్చిన సువార్త ప్రకటించాడు. కాబట్టి సారాంశం ఏమిటంటే, బైబిల్లో బాప్తిస్మం తీసుకున్నటువంటి వారు ప్రత్యేకంగా నేను అన్ని జనులను జ్ఞాపకం చేస్తాను. అన్ని జనులు బాప్తిస్మము పొందారు. వారు ఎప్పుడు బాప్తిసం పొందారంటే విని బాప్తిసం పొందారు, వినకుండా బాప్తిస్మం పొందలేదు. కాబట్టి విని బాప్తిసం పొందారు. ఏం విని బాప్తిసం పొందారంటే వాక్యం విని బాప్తిసం పొందారు. ఏ వాక్యం విని బాప్తిసం పొందారనగా సువార్త వాక్యం విని బాప్తిసం పొందారు. ఎవరిని గూర్చిన సువార్త వాక్యం విని బాప్తిసం పొందారంటే యేసును గూర్చిన సువార్తను విని వారు సువార్త వాక్యమును విని బాప్తిస్మము పొందారు. ఇక్కడ బాప్తిసం పొందినటువంటి వీరందరూ కూడా విని బాప్తిసం పొందారు. కాబట్టి దేవుడు తన మాటలలో చాలా స్పష్టముగా వ్రాయించినటువంటి మాటలు ఏంటంటే, బాప్తిస్మం తీసుకోవడానికి మొదటి మెట్టు ఏంటంటే వినాలి. మొదటి మెట్టు ఏంటి? వినాలి. వినాలి అంటే మొదటి సంఘముగా కూడుకోవాలి. వినకుండా బాప్తిసం తీసుకోవడం చల్లదు. ఇది 100% దేవుడు చెప్పేది. యేసును గూర్చినటువంటి సువార్త వాక్యం వినకుండా బాప్తిస్మము తీసుకోవడము అనేది అది వాక్యానుసారము ఏ మాత్రము కాదు. చూడండి, ఇంతవరకు నేను ఎవరెవరు బాప్తిస్మం తీసుకున్నారో చెప్పాను కదా, వారందరూ వినినట్లుగా మనము చూద్దాం. చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 11వ వచనం. అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయం 11వ వచనం. yes brother 2వ అధ్యాయం 14వ వచనం. అయితే పేతురు ఆ 11తో కూడా నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? పేతురు గారు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా. 22వ వచనం ప్రకారంగా ఇశ్రాయేలు వారలారా. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు వారలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? చెవియొగ్గి నా మాటలు వినుడి. పేతురు ఏమని చెప్తున్నాడు? వినుడి. 22వ వచనం. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. 37వ వచనం. వారనగా ఎవరు? ఇశ్రాయేలీయులు. వారు ఈ మాట విని ఇశ్రాయేలీయులు ఏం చేశారు? విన్నారు. పేతురు ఏమని చెప్పాడు? వాళ్ళని చెవియొగ్గి నా మాటలు వినమన్నాడు. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి అని చెప్పాడు. వారేం చేశారు? వారు విన్నారా? వినలేదా? వారు విన్నారు. వారు ఈ మాట విని ఇశ్రాయేలీలో
విని బాప్తిస్మం పొందారు. ఇది బాప్తిస్మం తీసుకోవడానికి ఉన్నటువంటి క్రమం. పేతురు వాక్యము చెప్పగా ఇశ్రాయేలీయులు వాక్యము విని బాప్తిస్మం తీసుకున్నారు. ఇప్పుడు వాక్యము విని బాప్తిస్మం తీసుకున్నారు. ఇంకా 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే ఫిలిప్పు 6వ వచనం చదవండి. 6వ వచనం. జన సమూహములో విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా. ఇక్కడ ఎవరు ప్రకటిస్తున్నారు? 5వ వచనంలో, అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఫిలిప్పు క్రీస్తును వారికి సమరయులకు ప్రకటిస్తూ ఉంటే ఆ జన సమూహములు ఏం చేశారంట? విని. జన సమూహములో విన్నారు. 2వ అధ్యాయములో ఇశ్రాయేలీయులు విన్నారు. 8వ అధ్యాయంలో సమరయులు విన్నారు. 35వ వచనం. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. ఇక్కడ ఫిలిప్ గారు మంత్రి గారికి సువార్త ప్రకటించాడు. ఎవరు విన్నారు? మంత్రి గారు విన్నారు. మంత్రి గారు విన్నారా వినలేదా? మంత్రి గారు విన్నారా వినలేదా? విన్నాడు గనకనే ప్రశ్నించాడు. విన్నాడు గనకనే ఏమని అడిగాడు? వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి. నేను సుప్రియ తీసుకురండి, బాబుని తీసుకురండి. విన్నాడు కనుకనే అడగగలిగాడు. వెళ్దాం మనం అందరం కూడా అండి. ఇది బాప్తిస్మము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. కాబట్టి బైబిల్లో బాప్తిస్మం తీసుకున్న వారు ఎలా బాప్తిస్మం తీసుకున్నారో మనకు తెలిస్తే మరి మనం కూడా ఎలాగ బాప్తిస్మం తీసుకోవాలో మనకి అర్థము అవుతుంది. ఇక్కడ ఫిలిప్ గారు యేసును గూర్చినటువంటి సువార్త ప్రకటించినప్పుడు మంత్రి ఏం చేశాడు? విన్నాడు గనుకనే ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకము ఏమి అని అడిగాడు. అప్పుడు ఫిలిప్ అన్నారు, నీవు నీ పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల నేను నీకు బాప్తిస్మం ఇస్తాను అన్నాడు. అప్పుడు మంత్రి అన్నాడు, యేసు దేవుని కుమారుడని నా పూర్ణ హృదయముతో నేను విశ్వాసం ఉంచుచున్నాను అని చెప్పాడు. అలాగే విశ్వాసం ఉంచాడు. ఈ యేసు దేవుని కుమారుడని పూర్ణ హృదయముతో విశ్వాసం ఉంచాడు. అతనికి ఆ విశ్వాసం వచ్చింది అంటే విన్నాడు కనుకనే విశ్వాసం వచ్చింది. వినటం వలన ఏమొస్తుంది? వినటం వలన విశ్వాసము వస్తుంది. కాబట్టి ఈ 8వ అధ్యాయంలో మంత్రి బాప్తిస్మం పొందాడు. ఎప్పుడు బాప్తిస్మం పొందాడంటే పూర్ణ హృదయంతో విశ్వాసం వచ్చినప్పుడు. విశ్వాసం అతనికి ఎలా వచ్చింది అంటే వినుట వలన. కాబట్టి బాప్తిస్మము తీసుకోవడానికి మొదటి మెట్టు ఏమిటి అంటే వినాలి. యేసును గూర్చినటువంటి సువార్తను
వినాలి. దేవుని రాజ్యమును గూర్చియో యేసుక్రీస్తు నామమును గూర్చినటువంటి సువార్తను వినాలి. నేను ఇందాక ఉదాహరణ చెప్పాను. జకర్యాకు పుట్టబోయే కుమారుడిని గూర్చినటువంటి వర్తమానం కూడా సువర్తమానమే. ఆ వర్తమానం కాదు వినాల్సింది, ప్రత్యేకంగా యేసును గూర్చినటువంటి సువార్తనే వినాలి. ఆ సువార్తను వినే బాప్తిసము తీసుకోవాలి. చూడండి, అదే 9వ అధ్యాయం 4వ వచనంలో పౌలు బాప్తిసం తీసుకున్నాడు. పౌలు విన్నాడా వినలేదా? పౌలుకి ఎవరు బోధించారు అంటే పౌలు చూడండి 4వ వచనం చదువుకున్నాం. 9వ అధ్యాయం. అప్పుడు అతడు అంటే సౌలు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. సౌలు బాప్తిసం పొందక మునుపు ఏం చేశాడు? విన్నాడు. ఎవరి ద్వారా విన్నాడు? డైరెక్ట్ గా యేసుక్రీస్తు ద్వారానే విన్నాడు. మనుషుల ద్వారా వినలేదు, ప్రత్యక్షముగా యేసుక్రీస్తు ద్వారానే విన్నాడు. విని బాప్తిస్మము తీసుకున్నాడు. 10వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, ఎవరు చెప్తున్నారు ఇక్కడ? పేతురు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నాడు? ఈ అధ్యాయంలో ఎవరున్నారు? కొర్నేలి, అతని ఇంటి వారు, బంధువులు, ముఖ్య స్నేహితులు ఉన్నారు. ఆ ఇంటిలో వాక్యం చెప్పడానికి ఎవరు వచ్చారు? పేతురు గారు వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వాక్యం ఎవరు చెప్తున్నారు? పేతురు చెప్తున్నారు. ఎవరు వింటున్నారో నేను ఇంతవరకు జ్ఞాపకం చేశాను. చదువు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. బోధ విన్న వారందరి మీదికి అంటే వీరు ఏం విన్నారు? బోధ విన్నారు. వీరు విన్నారు, విని బాప్తిసం పొందుకున్నారు. బోధ విని బాప్తిస్మము పొందుకున్నారు. 16వ అధ్యాయము 14వ వచనం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం. లూదియా గురించి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. చాలండి. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు అంటే పౌలు మాట్లాడుతున్నారు. చూడండి 13వ వచనంలో, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. ఎవరెవరు? పౌలు గారు, లూకా, ఇంకా పౌలుతో ఉన్నటువంటి వారు. వీళ్ళు ఏం చేస్తున్నారంట? కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. పౌలు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? దేవుని వాక్యం చెప్తున్నాడు. దేవుని వాక్యం చెప్తుంటే లూదియా ఏం చేసిందంట? అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. పౌలు వాక్యం చెప్తున్నప్పుడు లూదియా ఏం చేసింది? వాక్యం విన్నది. వాక్యం వినుచు ఉన్నప్పుడు వినండి, వాక్యం వినుచున్నప్పుడే ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. అదే వచనం చూడండి, 14వ వచనంలో, ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. కాబట్టి ఇక్కడ ఈ లూదియా ఆమె ఇంటి వారు బాప్తిసం పొందారు. ఎప్పుడు బాప్తిసం పొందారు? విని బాప్తిసం పొందారు. వాక్యము విని బాప్తిస్మము పొందుకున్నారు. 16వ అధ్యాయము 32వ వచనం. 16వ అధ్యాయం 32. అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. ఎవరు బోధించారు? పౌలు శీలలు బోధించారు. ఇక్కడ చూడండి, పౌలు శీలలు బోధించారు. ఎవరికి బోధించారు?
చెరసాల నాయకునికి అతని ఇంట ఉన్నటువంటి వారికి బోధించారు. ఎప్పుడు బోధించారు? ఏ సమయంలో బోధించారు? రాత్రి సమయంలో బోధించారు. కాబట్టి చెరసాల నాయకుడు విన్నాడు, అతని ఇంటి వారు విన్నారు, విని బాప్తిస్మము తీసుకున్నారు. అలాగే 18వ అధ్యాయము 8వ వచనము, 18వ అధ్యాయము 8వ వచనం. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీయులలో అనేకులు, ఇక్కడ క్రమం ఉంచండి, బాప్తిస్మ క్రమం ఉంది. ఇది బాప్తిస్మ క్రమం. అనేకులు విని, తర్వాత విశ్వసించి, తర్వాత బాప్తిస్మము పొందిరి. ఇది బాప్తిస్మం తీసుకోవడానికి ఉన్నటువంటి క్రమం. మొదట ఏం చేయాలి? కొరింథీయులు ఏం చేశారట? విన్నారు, విని విశ్వసించి బాప్తిస్మం పొందిరి. కొరింథీయులు బాప్తిస్మం తీసుకున్నారు. ఎప్పుడు బాప్తిస్మం తీసుకున్నారంటే విని బాప్తిస్మము తీసుకున్నారు. అదే 19వ అధ్యాయము 5వ వచనం. వారు ఆ మాటలు విని, ఇక్కడ నేను నొక్కి చెబుతున్న మాట ఏంటంటే విని. బాప్తిస్మము ఎవరెవరు అపోస్తలుల కార్యములలో ఎవరెవరు బాప్తిస్మం తీసుకున్నారో నేను మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే బాప్తిస్మం పొందినటువంటి వారందరూ కూడా ఏం చేసి బాప్తిస్మం పొందారు? వారు విని బాప్తిస్మం పొందారు. ఇక్కడ ఈ అధ్యాయంలో ఎఫెసులో ఉన్నటువంటి శిష్యులు, వీరు ఎఫెసు అనే పట్టణం ఉంది, ఆ పట్టణంలో శిష్యులు ఉన్నారు. వీరు విన్నారు. ఎవరు మాట్లాడుతుంటే విన్నారు? వీళ్ళు పౌలు మాట్లాడుతుంటే విన్నారు. వీళ్ళు యాక్చువల్ గా వీరు బాప్తిస్మం ఒకసారి తీసుకున్నారు. కానీ వీరు తీసుకున్నటువంటి బాప్తిస్మము అది క్రమమైనటువంటి బాప్తిస్మము కానందు చేత రెండవసారి బాప్తిస్మం తీసుకున్నట్లుగా మనం 5వ వచనంలో మనం చూస్తాం. చూడండి, ఇక్కడ 19వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు ఏం చెప్పారు? వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అంటే వీరు పరిశుద్ధాత్ముడిని గురించి వినలేదు. వీరు అంటే బాప్తిస్మం తీసుకోక ముందు ఎవరిని గురించి వినాలి? ఎవరిని గురించి కూడా వినాలి? పరిశుద్ధాత్ముడిని గురించి కూడా వినాలి. ఎందుకు పరిశుద్ధాత్ముడిని గురించి కూడా వినాలి? బాప్తిస్మం తీసుకున్న తర్వాత, అంటే విని విశ్వసించి బాప్తిస్మం తీసుకున్నప్పుడు దేవుడు మనకు వరమును ఇస్తాడు కదా, పరిశుద్ధాత్మ అను వరమును ఇస్తాడు. కనుక మనము బాప్తిస్మం తీసుకోక ముందు పరిశుద్ధాత్ముడిని గురించి కూడా వినాలి. ఏం వినాలో నేను మరలా జ్ఞాపకం చేస్తాను. వారు ఏం విని బాప్తిస్మం తీసుకున్నారో అనేది కూడా నేను మరలా జ్ఞాపకం చేయబోతూ ఉంటున్నాను. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరని అడగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పిరి. అంటే యోహాను కాలములో మీరు బాప్తిస్మం తీసుకున్నారు. వినండి, యోహాను గారు బాప్తిస్మం ఇచ్చారు. తర్వాత యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్మం ఇచ్చారు. తర్వాత సంఘం ప్రారంభమైన తర్వాత కూడా బాప్తిస్మము ఉంది. మనకు అర్థం కావడానికి ఇప్పుడు మన రాష్ట్రంలో, ఈ కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వము కొన్ని పథకాలను
ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది కదా. ఎన్నో మరి 5వ 6వ కాంగ్రెస్ ప్రభుత్వము, సూపర్ 6 ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము. సరే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకమునుపు ఏ ప్రభుత్వం ఉన్నది? బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం వాళ్ళు కూడా పథకాలు ప్రవేశపెట్టింటారు. అయితే ఇప్పుడు మనం ఏ ప్రభుత్వంలో ఉన్నాం? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పుడు వర్తిస్తాయా? వర్తించవు కదా. ఇప్పుడు ఏ మాత్రము కూడా వర్తించవు. ఆంధ్రలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండేది గతంలో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పుడు వర్తించవు. జగన్మోహన్ రెడ్డి గారు పథకం ఇచ్చాడు, ఇక నా పథకం నాకు రాలేదు అని ఇప్పుడు అడిగితే ప్రభుత్వం మారింది, ఇప్పుడు అది వర్తించదు అని చెప్పే విషయం మనందరికీ కూడా తెలుసు. ఇది ఎంత వాస్తవమో అలాగే యోహాను గారి కాలంలో యోహాను ఇచ్చినటువంటి బాప్తిసం అది చెల్లుతుంది. అయితే సంఘము ప్రారంభమైన తర్వాత మరి ఆ సంఘము ఏ విధంగా బాప్తిసం ఇచ్చిందో అది సంఘకాలములో ఉన్నటువంటి వారికి వర్తిస్తుంది. సంఘకాలంలో ఉన్నటువంటి వారికి యోహాను కాలంలో ఇచ్చిన బాప్తిసము వర్తించదు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్న పథకం ఇప్పుడు ఎలా వర్తించదో అలాగే యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తిస్మం సంఘం ప్రారంభమైన తర్వాత ఆ బాప్తిస్మము వర్తించదు. అందుకే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చు అని అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చెనని చెప్పాను. వారు అంటే ఆ ఎఫెసులో ఉన్నటువంటి శిష్యులు వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. వీరు రెండోసారి బాప్తిస్మం పొందారు. మొదటిసారి వీరు బాప్తిస్మం తీసుకున్నారు, కానీ క్రమమైన బాప్తిస్మము తీసుకోలేదు కనుక వారు క్రమమైన బాప్తిస్మము గురించి విని వీళ్ళు పౌలు వాళ్ళని చూసి గుర్తుపట్టి వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీరు క్రమము కాని బాప్తిస్మం తీసుకున్నాడు అని చెప్పిన తర్వాత వాళ్ళు క్రమమైన బాప్తిస్మం గురించి మరలా వాళ్ళు విన్నారు. అక్కడ చూడండి, ఆ మాటలు విని 5వ వచనంలో ఆ మాటలు విని క్రమమైన బాప్తిస్మము తీసుకొనని వారు క్రమమైన బాప్తిస్మమును గురించినటువంటి మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. మొదట క్రమము గాని బాప్తిస్మం తీసుకున్నట్లే రెండవసారి కూడా క్రమము గాని బాప్తిస్మం వాళ్ళు తీసుకోలేదు. రెండవసారి అయినా వాళ్ళు విని అర్థం చేసుకొని వారు బాప్తిస్మము తీసుకున్నారు. నేను ఇంతవరకు ఏం జ్ఞాపకం చేశాను? బాప్తిస్మము పొందినటువంటి వీరందరూ కూడా ఏం చేసి బాప్తిస్మం తీసుకున్నారు? విని బాప్తిస్మం పొందారు. వినకుండా బాప్తిస్మము పొందలేదు. ఇశ్రాయేలీయులు పేతురు చెప్పగా విని పేతురు దేవుని మాటలు చెప్పగా విని బాప్తిస్మం తీసుకున్నారు. సమరయులు ఫిలిప్పు దేవుని వాక్యము చెప్పగా విని బాప్తిస్మం తీసుకున్నారు. సీమోను కూడా అంతే, అలాగే మంత్రి కూడా అంతే. 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు మాట్లాడగా స్వయాన విని పౌలు గారు బాప్తిస్మం తీసుకున్నారు. 10వ అధ్యాయంలో మన వంటి అన్యజనులు పేతురు గారు కొర్నేలి ఇంటిలోనికి వచ్చి వాక్యము చెప్పగా పేతురు చెప్పగా విని వారు బాప్తిస్మము తీసుకున్నారు. 16వ అధ్యాయంలో లూదియా ఆమె ఇంటి వారు పౌలు వాక్యము చెప్పగా విని బాప్తిస్మం తీసుకున్నారు. అదే 16వ అధ్యాయంలో చెరసాల నాయకుడు, అతని కుటుంబం, అతని ఇంటి వారు పౌలు శీలలు అక్కడ ఉన్నారు. వారు వాక్యము చెప్పగా విని బాప్తిస్మం తీసుకున్నారు. కొరింథీయులు పౌలు వాక్యము చెప్పగా విని బాప్తిస్మం తీసుకున్నారు. ఎఫెసులో ఉన్నటువంటి శిష్యులు పౌలు వాక్యము చెప్పగా విని బాప్తిస్మము తీసుకున్నారు. కాబట్టి బాప్తిస్మము వీళ్ళు పొందారు.
ఎప్పుడు పొందారు అంటే విని బాప్తిసం పొందారు. వినకుండా బాప్తిసం తీసుకోలేదు. ఏం విని బాప్తిసం పొందారు? వాక్యము విని బాప్తిసం పొందారు. మరలా నేను నొక్కి చెబుతున్నాను, వాక్యము విని అంటే ఏ వాక్యం విని? సువార్త వాక్యం విని బాప్తిసం తీసుకున్నారు. వాక్యం అంటే 66 పుస్తకాలలో ఏదో ఒక పుస్తకంలో ఉన్న వాక్యం విని బాప్తిసం తీసుకోలేదు. సువార్త వాక్యమును వినే బాప్తిసం తీసుకున్నారు వీళ్ళు. సువార్త వాక్యం అంటే సువార్త వాక్యం, సువర్తమానాలు. అది సువర్తమానం అంటే యోహాను కుమారుడిని గూర్చినటువంటి వర్తమానము కూడా సువర్తమానమే. మరి ఆ వర్తమానం విని బాప్తిసం పొందారా వీరు? కాదు. దూత మరే దగ్గరికి కూడా వచ్చాడు. మరే దగ్గరికి కూడా వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము అని ఆ శుభవచనాన్ని పలికాడు కదా. మరి ఆ సువర్తమానం విని బాప్తిసం పొందాలా? దూత మరియతో పలికిన సువర్తమానం విని బాప్తిసం పొందాలా? లేకపోతే గబ్రియేలు దేవదూత జకరియాతో పలికిన సువర్తమానం విని బాప్తిసం పొందాలా అంటే కాదు. ఏ సువార్త? ఎవరిని గూర్చిన సువార్త? యేసును గూర్చిన సువార్తనే విన్నారు వీరందరూ, బాప్తిసం పొందుకున్నారు. కాబట్టి మనం కూడా, ఇక్కడ కూర్చున్నటువంటి మనం కూడా, మరి ఇంతవరకు బాప్తిసం తీసుకున్న వారు మీరు ఎలాగ బాప్తిసం తీసుకున్నారో, అంటే ఎలాగ బాప్తిసం తీసుకున్నారో మీకు తెలుసు. బైబిల్ ప్రకారంగా బాప్తిస్మము పొందినటువంటి వారందరూ విని బాప్తిసం తీసుకున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే వాళ్ళు యేసును గురించి విని బాప్తిస్మము తీసుకున్నారు. కాబట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే, వినకుండా యేసును గురించిన సువార్తను వినకుండా బాప్తిస్మము తీసుకొని ఉంటే అది వాక్యానుసారమైనటువంటి బాప్తిస్మము ఎంత మాత్రము కూడా కాదు. ఎంత మాత్రము కాదు. పెళ్లి కోసం, ఆరోగ్యం కోసం, సమాధులలో స్థలం కోసం, ఉద్యోగాల కోసం, ఇంకా ఏ కారణాల చేత బాప్తిస్మాలు తీసుకుంటూ ఉంటారో మనకు అవగాహన ఉంటుంది కదా. ముఖ్యంగా ఈ పెళ్లి కోసం అంతవరకు ప్రార్థన రాడు, సంఘంగానే కూడుకోడు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సంఘంగానే కూడుకోడు. కానీ పెళ్లి కోసము బాప్తిసం కావాలని పాస్టర్ గారి దగ్గరకు, ఎవరి దగ్గరకు వస్తారు. పెళ్లి కోసం బాప్తిస్మాలు తీసుకోవడం మనం చూస్తున్నాం, సంఘంగా కూడుకోకుండా. సరే, ఆ సమయంలోనైనా ఒకవేళ వాక్యం విని, సంపూర్ణముగా విని, ఆ వాక్యం ద్వారా విశ్వాసం కలిగి, ఆ వాక్యం ద్వారా మనసు మార్చబడి, ఆ వాక్యం ద్వారా బాప్తిసం తీసుకొని ఉంటే అది క్రమమైన బాప్తిసం అవుతుంది. కానీ వాక్యమే వినకుండా, అసలు ఆ వాక్యం ద్వారా నీకు విశ్వాసమే రాకుండా, ఆ వాక్యం ద్వారా నీకు మనసే మారకుండా బాప్తిసం తీసుకుంటే అది క్రమమైనటువంటి బాప్తిసము ఎంత మాత్రము కూడా కానే కాదు. అసలు విశ్వాసం ఎలా వస్తుంది? వినటం వలననే వస్తుంది కదా. నువ్వు అసలు వినకపోతే నీకు ఎలా విశ్వాసం వస్తుంది? కాబట్టి వినకుండా యేసును గూర్చిన సువార్త, దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చినటువంటి సువార్తను వినకుండా బాప్తిస్మము తీసుకోవడము అనేది అది 100% క్రమము కాదు. ఎఫెసులో ఉన్న శిష్యులు వారు క్రమము కాని బాప్తిసం తీసుకున్నారు. పౌలు ద్వారా వాళ్ళకి తెలిసింది. వాళ్ళు ఏం చేశారు? మరలా విన్నారు. క్రమమైన బాప్తిసం ఏదో వాళ్ళు తెలుసుకున్నారు. క్రమమైన బాప్తిసం ఏదో తెలుసుకొని
వారు బాప్తిస్మము రెండవసారి తీసుకున్నారు. కాబట్టి రెండవసారి బాప్తిస్మం అంటే మొదటిసారి క్రమంగా తీసుకోకపోతే, జాగ్రత్తగా వినండి, క్రమమైన బాప్తిస్మం మొదటిసారి తీసుకోకపోతే రెండవసారి బాప్తిస్మం తీసుకోవడము అది తప్పు ఎంత మాత్రము కాదు. కాబట్టి ఈరోజు నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. బైబిల్లో బాప్తిస్మం తీసుకున్నాను. వాళ్ళు ఎప్పుడు బాప్తిస్మం తీసుకున్నారంటే, వారు దేవుని రాజ్యమును గూర్చియో యేసుక్రీస్తు నామమును గూర్చియో సువార్తను విని వారు బాప్తిస్మం తీసుకున్నారు. అయితే వచ్చే ఆదివారము వారు ఏం విన్నారు అనే దాని గురించి ఇంకా ఎక్కువగా ఏం విని బాప్తిస్మం తీసుకున్నారు అనే విషయాన్ని మనం మూడవ ఆదివారం బాప్తిస్మం తీసుకున్న వారికి ఏ వాక్యం చెప్పారు, బాప్తిస్మం తీసుకున్న వారు ఏ వాక్యం విని బాప్తిస్మం తీసుకున్నారో మూడవ ఆదివారం మనం విందాం. అందరు కూడా మోకరిద్దాం, తలలో ఉంచుకుందాం, కన్నులు మూసుకుందాం, మోకరిద్దాం, తలలో ఉంచుకుందాం, కన్నులు మూసుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. నేను దేవుని వాక్యమును వినే బాప్తిస్మం తీసుకున్నానా అని మనను మనము పరీక్షించుకుందాం. వాక్యం విని బాప్తిస్మం తీసుకున్నట్లయితే దేవునికి స్తోత్రం. ఒకవేళ వాక్యమే వినకుండా బాప్తిస్మం తీసుకున్నట్లయితే మరలా మనము క్రమమైన బాప్తిస్మం గురించి విందాం. క్రమమైనటువంటి బాప్తిస్మాన్ని మనం తీసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన విను దేవ. సమయంలో నాయన ఇంతవరకు మీ మాటలు చెప్పడానికి విదాసుడైన నాకు నాయన పరిశుద్ధాత్మని ద్వారా సహాయమును చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను. దేవా, సమయంలో నాయన ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఈ మాటలు విన్నారు. వారిని వారు పరీక్షించుకోవడానికి సహాయమును చేయదేవా. బైబిల్లో బాప్తిస్మం పొందినటువంటి వారందరూ కూడా మీ మాటలను విని బాప్తిస్మం పొందుకున్నారు. కాబట్టి నాయన ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరూ క్రమమైన బాప్తిస్మం తీసుకున్న వారుగా ఉండాలి. ఇంతవరకు మీరు సహాయములు చేసినందుకై స్తోత్రాలు తండ్రి. ముందున్న కార్యక్రమాన్ని కూడా పరిశుద్ధ ఆత్మడి ద్వారా నడిపించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి.